హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఐర్లాండ్లో అయితే ఈ వీక్ అంతా కూడా వెదర్ చాలా బాగుంది, సన్నీగా ఉంది. వీక్ డేస్ అంతా ఫుల్ వర్క్ లోడ్ ఎక్కువైపోయి వీకెండ్స్లో ఏం చేద్దామా అనుకుంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి బార్బిక్యూ ట్రై చేద్దామని ఈ వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. బార్బిక్యూ స్టాండ్ ని అన్బాక్స్ చేసి ఫిట్టింగ్ చేసే ముందు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాం మేము. సో చికెన్ మ్యారినేషన్ కూడా ఎలా చేశానో చూపిద్దామని చెప్పేసి కొన్ని వీడియో బైట్స్ తీసాను. మేమైతే చికెన్ వింగ్స్ అండ్ చికెన్ థైస్ తెచ్చుకున్నాం. రెండిటికి కూడా మ్యారినేషన్ ప్రాసెస్ సేమ్ ఉంటది. ముందైతే చికెన్ ని బాగా క్లీన్ చేసి పెట్టుకుని తర్వాత మ్యారినేషన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, అది మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం. అయితే స్పైస్ ఫ్లేవర్ ఎక్కువ తింటాం అనమాట, అందుకే నేను మెజర్మెంట్స్ అనేది పర్టికులర్ గా ఏమి చెప్పలేకపోతున్నా. అందులోనే లెమన్ పిండుకుని కొంచెం ఆయిల్, ఒక మూత ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేను క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మేము 2 hours పైనే మ్యారినేషన్ కి పెట్టేశాము. మేమైతే డిఫరెంట్ గా కొత్తగా ఏమి ట్రై చేయాలనుకోవట్లేదు మ్యారినేషన్ కి, ఎందుకంటే ఇది బేసిక్ స్పైసెస్ అన్నది చాలు అని అనుకున్నాము. మ్యారినేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ లోనే మీకు అర్థమైపోయి ఉంటది, ఏది కూడా డిఫరెంట్ గా లేదు అని చెప్పేసి స్పైసెస్. సో అన్ని కూడా మనకి హోమ్ లో దొరికేవే మేము యూజ్ చేసాము. ఇలా ఫ్యూ అవర్స్ బిఫోర్ మనం మ్యారినేట్ చేసుకోవటం వల్ల పీస్ కి అన్ని కూడా మసాలాస్ బాగా పడతాయి అనమాట. సో మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 2 hours అలా ఉంచేసి అసలు మన మెయిన్ జాబ్ అయిన బార్బిక్యూ స్టాండ్ ని ఫిక్స్ చేసేద్దాం రండి. బాక్స్ ఓపెన్ చేయగానే ఇన్స్ట్రక్షన్ బుక్ అయితే ఉంది ఎలా ఫిట్ చేయాలి అని చెప్పేసి. దానిలో ఇన్స్ట్రక్షన్స్ కి అయితే పాయింట్ టు పాయింట్ నెంబర్ వైజ్ ఎలా ఫిట్ చేయాలనేది మాకు అక్కడ ఇచ్చారనమాట. ఈ బార్బిక్యూ స్టాండ్ అయితే లిడిల్ లో అవైలబుల్ లో ఉంటది. ఇది లిడిల్ అనేది ఐర్లాండ్ లోనే కాదు, ఎవ్రీ యూరోపియన్ కంట్రీలో కూడా ఉంటుంది. ఇక్కడైతే మంచి సమ్మర్ టైం స్టార్ట్ అయిపోయింది. అలాగే మీకు కూడా బార్బిక్యూ ట్రై చేయాలనిపించి ఎక్కడ దొరికిద్దో తెలియక కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఫిట్ చేసే ప్రాసెస్కి వస్తే చెప్పాలంటే ఇది ఒక చిన్న విషయం కాదు, చాలా మేక్స్ ఉంటాయి ఫిట్ చేయడానికి, చాలా థింగ్స్ ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, బట్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇచ్చిన మాన్యువల్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకి అవుట్పుట్ అయితే చాలా బాగా వస్తుంది. మాకు కూడా అలానే వచ్చింది. దీనిలో అయితే కుకింగ్ గ్రేట్స్ అండ్ వార్మింగ్ ర్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చాయి. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఫిట్ చేయడానికి బోల్స్, నట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. ఆఫ్టర్ వన్ హెల్ప్ చేసుకున్నాం మేమైతే. అంటే ఒకళ్ళు ఇన్స్ట్రక్షన్ బుక్ ని చూస్తే ఇంకొక 2 పర్సన్స్ వచ్చేసి మొత్తం కూడా ఫిట్టింగ్ కి అట్లా ఒకరికొకరం హెల్ప్ చేసుకున్నాం. బట్ స్టిల్ మాకైతే లేట్ అయింది, అనుకున్న టైం కన్నా కొంచెం ఎక్కువే టైం తీసుకుంది ఇదంతా ఫిట్టింగ్ చేయడానికి. బికాస్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫిట్టింగ్ అన్నది అటు ఇటు అయ్యింది. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికైతే మేము మొత్తానికి మంచిగా ఫిట్ చేసాము. మీకు ఇంత పెద్ద గ్రిల్సే కాకుండా, ఇంత పెద్ద బార్బిక్యూ స్టాండ్సే కాకుండా చిన్నవి కూడా అవైల్లో ఉంటాయి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాండిల్ చేసుకుంటూ తీసుకుని క్యారీ చేసుకుని వెళ్ళేవి కూడా ఉంటాయి అవైలబుల్లో. బట్ మేము పర్టికులర్గా ఇక్కడ బ్యాక్ యార్డ్ లోనే ఉంచేయాలి అనే దాంతో మేము ఇది పెద్దది తెచ్చుకున్నాం కొంచెం. ఇక బార్బిక్యూకి వచ్చేసరికి కోల్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మేము కోల్ విడిగా కొనుక్కున్నాము. అవి కాకుండా ఇంకా మనకి బార్బిక్యూ యూటెన్సిల్స్ అనేవి కూడా అవైల్లో ఉంటాయి. స్పాచులా, టాంగ్స్ అండ్ బటర్ బ్రష్ ఇవన్నీ కూడా మేము విడిగా తీసుకున్నాము. దానికి స్టార్ట్ చేసిన ఒక 1 hour తర్వాత అనుకుంటా మాకు మొత్తం పని అయ్యింది. మొత్తం ఫిట్టింగ్ అంతా కూడా ఒక 1 hour అయితే పట్టింది. బికాజ్ స్టార్టింగ్ మేము ఫిట్ చేసింది అటు ఇటు అయ్యేసరికి మేము మళ్ళా మొత్తం ఇన్స్ట్రక్షన్ బుక్ చదివి మళ్ళా దాన్ని తీసి మళ్ళా దాన్ని ఫిట్ చేసి అంతా అయ్యేటప్పటికి 1 hour అయితే పట్టింది. ఈ ఫిట్టింగ్ ఇదంతా కూడా మాకు న్యూ థింగ్ కాబట్టి, అంటే ఈ బార్బిక్యూ స్టాండ్ ఇదంతా కూడా, అందుకని చెప్పేసి మేము ముందే మొత్తం కూడా మ్యారినేట్ చేసుకున్నాము. అలా చేసుకోవటం వల్ల అక్కడ టైం అన్నది ఆ మ్యారినేషన్ కి, చికెన్ కి అంతా మ్యారినేట్ అయ్యి అంతా బాగా వచ్చింది. ఇంకా బార్బిక్యూకి వస్తే గనక మీరు జస్ట్ చికెన్ అనే కాదు, ఎనీథింగ్ మీరు యూజ్ చేయొచ్చు. ఎనీ ఫ్రూట్ కూడా మీరు బార్బిక్యూ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్, ఇంకేమన్నా మీట్ కావాలన్నా కూడా మీ ఇష్టం అది. ఇలా ఒక స్టాండ్ పెట్టుకున్నాక నేను ఇచ్చే ఒక సజెషన్ అయితే ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మానిటర్ చేస్తేనే ఆ కోల్కి ఉన్న మంట ఆరిపోకుండా ఉండటానికి, ఆర్ అది మరీ ఓవర్ హీట్ అయిపోకుండా ఉండటానికి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి.
మేము ఫ్రూట్ ఆప్షన్ అయితే పైనాపిల్ తీసుకున్నాము. అండ్ ఫ్రూట్కి మీరు మసాలాస్ అట్లా ఏమీ పట్టించగల, జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ కారం వేసి కొంచెం లెమన్ వేసేసి దాన్ని ఆ గ్రిల్స్కి అటాచ్ చేసేసి మనం బార్బిక్యూ చేసుకుంటే సరిపోతుంది. వీకెండ్ అయితే ఇట్లా బార్బిక్యూతో అంటే ఏది కొత్తగా ఏం ట్రై చేసినా అది న్యూ ఎక్స్పీరియన్సే కాబట్టి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇలా మంచిగా అయిపోయింది. సో మీ వీకెండ్ ఎలా అయిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షడ్రుచులు ఇన్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్.